స్టార్టింగ్ విపరీతమైన జ్వరం, తట్టుకోలేని ఇబ్బంది. బెస్ట్ స్కాన్ రాసింది, 3వ స్టేజ్ దాటిపోయిందని చెప్పిండు. డాక్టర్లను కూడా ఏం చేయలేము. 12 రోజులు సంతోషంగా ఉండేది. ఇంకా వాళ్ళంతగా ఏడుచున్నాను పట్టు. జన్మ అనే మెడిసిన్ మళ్ళా జన్మనిచ్చినట్టు. నా పేరు నేరలో బుచ్చయ్య, మాది పెద్దపల్లి డిస్టిక్ గోపాపల్లి గ్రామం. స్టార్టింగ్ విపరీతమైన జ్వరం, తట్టుకోలేని ఇబ్బంది. స్కానింగ్ చూపించుకోవడం వల్ల ఏం వెళ్ళు లేదు. మందు తాగుట్లా ప్రాబ్లం వచ్చి ఏదన్నా లివర్ గిట్లా ఏదన్నా నొప్పి వచ్చి అనుకునేది. కొన్ని రోజుల తర్వాత వరంగల్ పోయినాం, హైదరాబాద్ పంపిండు. బెస్ట్ స్కాన్ రాసిండు, తెల్లారి పోయినాం. 3వ స్టేజ్ దాటిపోయిందని చెప్పిండు. డాక్టర్లను కూడా ఏం చేయలేము, ఇక అంతా దేవుని దయ. ఎందుకంటే అనవసరంగా పైసలు ఖర్చు, పానం దక్కది. స్టేజ్ దాచిపోయింది, మనం చేసేది ఏం లేదు. చేయమంటే కిమ్మలు చేస్తామని అన్నవాళ్ళే. మా భార్యతోటి మా అన్నతోటి 12 రోజులు సంతోషంగా ఉండేది. ఇంకా వాళ్ళంతగా ఏడుచున్నాను పట్టుకొని. ఇట్లా ఆల్రెడీగా ఇంట్లో చనిపోదురని చెప్పినాక వాళ్ళు తట్టుకుంటారా? ఎందుకు ఎప్పటికున్నా చనిపోయేటోళ్ళమైనా. దాని గురించి చేసుడు ఏమున్నది? వచ్చింది క్యాన్సర్, దానికి మనం బాడీలో లోపల ఎంటర్ అయినాక ఇంకా మనం ఏం చేయలేం అని కథం. నేను యూట్యూబ్ వెంకులాడితే నాకు బొమ్మ వెంకటేశ్వర రెడ్డి హాస్పిటల్ హైదరాబాద్ అని చెప్పిన వాళ్ళే, ఫోన్ చేసిన వాళ్ళే రమ్మని చెప్పారు. మెడిసిన్ తీసుకున్న పోయినా. అంటే ఇక అప్పుడు చూస్తా బాగా నీరసంగా వచ్చిన. ఇక ఎంబడి ఒక సపోర్ట్ లేనిది నేను బయటకు వెళ్ళేటోని కాదు. ఇక మెల్ల మెడిసిన్ వాడిన తర్వాత ఒక వారం రోజుల వరకు కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది. అన్నం తింటున్నా, ఒక పూట పోయి 2 పూటలు పోయి మంచిగా నొప్పి వస్తలేదు. అంతకుముందు మంచి లాగినా నొప్పి వచ్చేది, తట్టుకోలేకపోయేది. విపరీతమైన జ్వరం మెల్లమెల్ల ఒక 15 రోజుల వరకు సగం తగ్గింది నొప్పి. మంచిగా కొద్దిగా ఇమ్యూనిటీ పవరు అది ఇది మంచిగా నాకు పట్టుదల పెరుగుతుంది. ఒక 15-20 రోజులు అనేది ఒక మెడిసిన్ నెల అయిపోయింది. మళ్ళీ వచ్చి తీసుకుపోయినా. మనకు 2 నెలలు దాటిపోయింది, ఇంకా మనకి ఏం కాదనుకున్నా. 3వ నెల వరకు కొద్దిగా చూసిన. 8వ నెల వరకు కదా మళ్ళీ బెస్ట్ స్కాన్ తీసిన వల్ల సగం కవర్ అయింది. అప్పటికి 3వ స్టేజ్ దాటిపోయింది. మళ్ళీ అది 2వ స్టేజ్ కిందికి వచ్చింది. ఏమన్నా నేను చేయదు ఆ క్యాన్సర్ చూత చనిపోను అన్న నమ్మకం పుట్టింది కదా. నేను మళ్ళీ అయినా కానీ ఇచ్చిన టైం దాటే 6 నెలలు అయిపోయి మంచిగా మళ్ళీ ఆటో కొనుక్కున్నా. ఇక అన్ని పనులు చేసుకుంటా ఇంట్లో. ఇక నాకు క్యాన్సర్ అన్న ఆలోచన లేదు ఇక అప్పటి నుంచి. అందరి లెక్క మామూలు మనిషిని అయిపోయి ఇక అన్ని పనులు చేసుకుంటా. ఇక కొంతమంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, కొంత క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు, పానం మంచిగా లేని వాళ్ళకు సుధా చెప్పిన చాలా మందిని పంపించిన. వాళ్ళు సుధా చాలా మంది బతికిరు. నేను ఒకవేళ యూట్యూబ్ చూసి నేను ఆ యూట్యూబ్ ద్వారానే వచ్చినోడిని. ఇప్పుడు నేను 50 ఏజ్, సగం ఏజ్కి వచ్చిన. సగం ఏజ్కి వచ్చినోడే నేను మెడిసిన్ తీసుకునేటప్పుడు 40 కిలోలు, ఇప్పుడు 64 కిలోలు అయినా. మళ్ళా ఒక 24 కిలోలు వెయిట్ పెరిగిన ఈ మందులతోటి. అది మన మెడిసిన్ పునర్జన్మ అనే మెడిసిన్ మళ్ళా జన్మనిచ్చినట్టు 2019లో వచ్చింది. ఇది 2026. ఎండి సారు నాకు ఏ విధంగానంటే ఈ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ అందరూ నాకు సపోర్ట్ చేసి, ముఖ్యంగా సారు సూత నన్ను కాపాడుకున్నాడు. ఈ జీవితానికి నేను ఎన్ని చేసినా కానీ ఈ సారు నా పిల్లలకు, నాకు, నా కుటుంబానికి మొత్తం కాపాడుకుంటూ వచ్చేది సారు. ఆ సారుకు ఏం చేసినా కానీ ఇక నేను తక్కువనే. ఇక నా జీవితం అంతా సారుదే. నా కుటుంబం ఇవాళ నిలబడి ఇట్లా ఉన్నదంటే ఆ సారు సపోర్ట్ తోటి, సార్ ఇచ్చే మెడిసిన్ తోటి నేను పిల్లలతోటి, నా కుటుంబంతో సంతోషంగా ఉన్నా. లేకపోతే నేను ఇక రాకపోదు, మా పిల్లలకు నేను ఉండపోదు.